జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. దళితుల ఐక్యత వర్ధిల్లాలి. దళితుల ఐక్యత వర్ధిల్లాలి. నా పేరు జాకట విజయశేఖర్, ఏపీ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. మాది కడప. మేము నూజివీడులో జరుగుతున్నటువంటి మాల సంఘాల ఐక్య వేదిక మీటింగ్కు రావడం జరిగింది. అన్నగారు ఆహ్వానం మేరకు అన్నగారు వచ్చేసి ఆల్రెడీ జైభీమ్ పీపుల్స్ జేఏసీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనను మేము సోషల్ మీడియాలో చూసి అన్నగారికి ఫోన్ చేసి మేము వస్తామన్నా, మీతో కలుస్తామన్నా కొండలరావన్నా అని చెప్పేసి ఆయనకు ఫోన్ చేసి మేమే వస్తామన్నా అని చెప్తే, రండి అన్నా మీరు తప్పకుండా రండి, మీ కడప నుంచి ఇంతవరకు ఎవరు రాలేదని చెప్తే మేము రావడం జరిగింది. ఈరోజు సాయంకాలం 4 గంటలకు నూజివీడులో ఈ యొక్క కార్యక్రమం మాల సంఘాల ఐక్య వేదిక కార్యక్రమం జరుగుతూ ఉంది. మందకృష్ణ గారు మాట్లాడినట్టు మాలలు జనాలు లేరు, మాలలలో ఐక్యత లేదు అంటే, మాలలు చదువుకొని ఉన్నతమైన శిఖరానికి పోవడానికి కారణం తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళను చదివించి ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్తడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 10th క్లాస్కి వచ్చేలోపే మాదిగ సోదరులు చదువుకోకుండా పిల్లలను బడికి పంపించుకోకుండా పనులకు పంపించి వాళ్ళు వచ్చే 10 రూపాయల డబ్బులు ఆదాయం కోసం ఆలోచన చేసి వాళ్ళు పనులు చేయకుండా పిల్లలతో పని చేయించి వాళ్ళు తాగి బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్ల తల్లిదండ్రులు మాదిగ సోదరులు వాళ్ళ పిల్లల జీవితం నాశనం అవుతుందనే విషయం గమనించారా సోదరా మందకృష్ణ గారు? మీరు ఆలోచించండి. ఈరోజు మాలలను ఎటువంటి పరిస్థితుల్లో అనరాని మాటలు అన్నారు మీరు. ఏ విధంగా అంటే వాళ్ళు మనువాదులు అని చెప్పేసి మాట్లాడినారు. మనువాదుల మాలలు మీకు తెలియదా? అంబేద్కర్ గారు వారసులుగా, నిజమైన వారసులుగా అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచన విధానాలలో 100% నడుచుకునేది ఎవరంటే నిజమైన మాలలు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారాలంటే పిల్లల భవిష్యత్తు మారాలా. పిల్లల భవిష్యత్తు మారితే వాళ్ళ భవిష్యత్తు మారుతుంది తల్లిదండ్రులు. ఏ విధంగా మారుతుందంటే ఈరోజు కష్టపడి పని చేసి, రైతు పని కానీ ఏ పనైనా కానీ కష్టపడి పనిచేసి పిల్లల భవిష్యత్తు మంచి చదువు చదివించి వాళ్ళను ఉన్నతమైన శిఖరాలలో మంచి జాబ్లో వస్తే తల్లిదండ్రుల భవిష్యత్తు మారుతుంది. వాళ్ళు కష్టపడాల్సిన అవసరం ఉండదు. కూర్చోబెట్టి తల్లిదండ్రులు సాకుతారు ఆ మాల పిల్లలు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు కష్టపడి చదివి ఒక ఉద్యోగం సంపాదించి వాళ్ళ జీవితాన్ని మార్చుకోగలిగినటువంటి ఆలోచన విధానం, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా పాటించే వాళ్ళే మాలలు. పాటించని వాళ్ళు మాదిగ సోదరులు. ఇది వాస్తవం కాదా? మీరు అన్నారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా కావాలని. ఎస్సీ వర్గీకరణ వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదనే విషయం మీకు తెలుసు. కేవలం రాజకీయ కుతంత్రాలతో మీరు వాళ్ళకు తొత్తులుగా మారి మీకున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో మీరు పర్సనల్గా తీసుకుంటూ జాతికి మాదిగ జాతికి మోసం చేస్తూ మాదిగల అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వాళ్ళ మీద చిచ్చు పెట్టి కావాలనే నీ కుటుంబ లబ్ధి కోసం, నీ లబ్ధి కోసం, నీ స్వార్థం కోసం జాతిని మోసం చేసిన విషయం వాస్తవం కాదా? ఇది మీకు తెలుసు, ఇది వాస్తవం అని. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరగదని మీకు తెలుసు. కానీ ఆ విషయాన్ని లేవనెత్తడం, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పేసి ఇవన్నీ చేయడం, మాలల మీద నిందలు వేయడం, ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలలో అందరికీ సమాన హక్కులు ఉన్నప్పుడు రిజర్వేషన్లో మీకు సపరేట్ కావాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్టు? మీరు బాగా చదువుకుంటే మీకు ఉద్యోగం రాదా? మేము బాగా చదువుకుంటే మాలలకు ఉద్యోగం రాదా? మాకంటే మీరు బాగా చదువుకుంటే మీకే కదా ఉద్యోగం వచ్చేది. మీరేమో చదువుకోకపోయినా ఉద్యోగం కావాలా, చదువుకునే మాలలను పక్కన పెట్టాలి. ఇది మీ స్వార్థం. అటువంటి స్వార్థ బుద్ధి పక్కన పెట్టి మందకృష్ణ గారు ఆలోచన చేయండి. అందరం సమానమే. మనం పోరాడాల్సింది రిజర్వేషన్ పెంచాలని. ఇంకా చెప్పాలంటే రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలి. అంబేద్కర్ గారు అన్నట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తే తప్ప మనకు రాజ్యాధికారం రాదన్నారు. ఈరోజు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ 10% ఉన్నటువంటి అగ్రవర్ణాలు మనల్ని రాజ్యం వెళ్తున్నారంటే మనలో ఐక్యత లేక, మనలో కానీ ఐక్యత ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఐక్యత చేసుకొని ఓటు హక్కుతో మనం జాతిని ఒక ఉన్నత శిఖరానికి చేరుకోవచ్చు. మాస్టర్ కీ, రాజ్యాంగం యొక్క రాష్ట్రం మాస్టర్ కీ అని చెప్పినాడు అంబేద్కర్ గారు. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మనలో ఐక్యత లేకుండా వాంటెడ్గా వాళ్ళు అగ్రవర్ణాలు చేస్తున్నారు, రాజకీయ కుట్ర చేస్తున్నారు, విభజించి పాలిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ యొక్క మాదిగ సోదరులు గమనించి అందరూ ఐకమత్యంగా ఉండి ఈ యొక్క జాతి అభివృద్ధి కోసం, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం సోదరుల, క్రిమిలేయర్ అనే పద్ధతి కేవలం ఎస్సీలకు వర్తించదు, ఎస్టీలకు వర్తించదు. క్రిమిలేయర్ అనేది కేవలము బీసీలకు, ఓసీలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి పేదవారిని గుర్తించి రిజర్వేషన్ కల్పించడం వల్ల, బీసీలలో కానీ ఓసీలలో కానీ రిజర్వేషన్ కల్పించడం వల్ల వాళ్ళు అట్టడుగున ఉన్నటువంటి ఆ బీసీలు కానీ ఓసీలు కానీ పైకి రావడానికి రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎస్సీలు, ఎస్టీలలో ఎందుకు వర్తించదంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళకంటూ క్రిమిలేయర్ పద్ధతి వర్తించదు. కారణం ఏంటంటే అంటే వాళ్లకు ఏ స్థాయిలో ఉన్నా అంటరానితనం అనేది వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ళు కలెక్టర్లు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఇంకొక ఉద్యోగం కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు,
వాళ్లకు హీనంగా అంటరానితనం అనేది కంపల్సరీ వీళ్ళు మాదిగొల్ల వీళ్ళు మాలోళ్ళ అనేది హీనంగా అనేది చూడడం 100%. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వీళ్ళు గొప్పలని ఎవ్వరు అనరు. కాబట్టి క్రిమిలేరన్ పద్ధతి ఈ మాల మాదిగలకు ఉపకులాలకు వర్తించాలి సోదరుల. ఈ విషయం అందరం గమనించి ఖచ్చితంగా మనమందరం ఐకమత్యంగా ఉద్యమించి మనమందరం రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలా. అంతే తప్ప అనవసరమైనటువంటి రిజర్వేషన్లు కావాలా, వర్గీకరణ కావాలనడం కరెక్ట్ కాదు సోదరులరా. రాజ్యాధికారం టార్గెట్, రాజ్యాధికారం ముఖ్యం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు.